ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంటూరు శివలింగం గారు అదేవిధంగా రాజు గారిని అదేవిధంగా మొదటి నుండి ఈ సంఘానికి జల్లుదారుగా నిలుస్తూ సంఘ కార్యక్రమాలను కార్యక్రమాలను శంకరం అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి గారైన శంకరమ్మ గారిని సవనీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం వ్యవస్థాపక సభ్యులైన కాదోజ రామాచారి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా వ్యవస్థాపక సభ్యులు మరి నేను పిలవనట్టయితే ఉంటే వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు తెలంగాణ కోసం సర్వశక్తులు ధారపోసిన మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పడే ముందు మన ఆరోగ్యం సహకరించక ప్రాణాలు అర్పించిండు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కొత్త ప్రాణం పోయడానికి మన అందరి కళ్ళ ముందే బలిదానం అర్పించిన శ్రీకాంతాచారి ఇట్లా ఎంతోమంది మన విశ్వకర్మ బిడ్డలు తెలంగాణ సాధన కోసం గత రైతాంగ పోరాటం అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అదేవిధంగా 2 రోజుల క్రితం పెద్దలు తెలంగాణ విశ్వబ్రహ్మము మన్మయ సంఘం వ్యవస్థాపకులు నేరైన గురుచక్రంగా కూడా ఈ మధ్యనే మనల్ని వేడ్చేయడం జరిగింది. వీరందరికీ 2 నిమిషాలు మనందరం లేచి నిలబడి మౌనం పాటిస్తూ ఆ అమరులను స్మరించుకున్నామని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ జై తెలంగాణ జై విశ్వకర్మ థ్యాంక్ యూ అందరు కూర్చోండి. ఇప్పుడు గౌరవ మన దాసు శ్రవణ్ గారు మరి ఒక జాతీయ పార్టీలో ముఖ్యంగా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ పడుతున్నారు. ఇంకెన్నో పదవులలో ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు కర్మచారి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అన్నా రండి అన్న రండి అన్న ఫోటోలు ఒక్క సీట్ ఇవ్వండి అన్న. వేదికను అలంకరించిన మన విశ్వకర్మ
ఆచార్య గారికి, భవన్ గారికి, పద్మాచారి గారికి, అదేవిధంగా ఈరోజు మన విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన ఆరోజు భిక్షపతి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎన్నుకోబడిన ఉదాహరణ గణేశారి గారికి, ప్రెసిడెంట్ ఎన్నుకోబడిన మధుసారి గారికి, సహాధ్యక్షులు కౌలై జగన్నాథన్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న అందరూ పెద్దలు అందరికీ నమస్కారాలు. మా వేదాస్ అసోసియేషన్ తరఫున మేము వినిపిస్తుందా చెప్పండి, వెనకాల వినిపిస్తుందా? వస్తలేదు. మీరు అందరు దయచేసి కూర్చుంటే వాళ్ళకి ఆ వాయిస్ పోతుంది. మీరు అందరూ అడ్డం ఉండడం వల్ల వాళ్ళకి పోతలేదు. ఆ స్పీకర్ బాక్స్ వీలైతే ముందుకు జరపాలి. దయచేసి అందరు కూర్చోవాలండి, అందరు కూర్చోండి. ఆగస్టు 6, 2020 మనకు కరోనా ఉధృతంగా ఉన్న రోజు వేదాస్ అసోసియేషన్ తరఫున మేము జయశంకర్ సార్, మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ మెమోరియల్ వెబినార్ను ఒకటి నిర్వహించడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రొఫెసర్లు, అదేవిధంగా ఎంతోమంది మన ప్రెస్ మీడియా మిత్రులు, ఎంతోమంది మన కమ్యూనిటీ వాళ్ళు, ఇతర కమ్యూనిటీ నుంచి పెద్దలు చాలా మంది పాల్గొని విశ్వకర్మల పరిస్థితుల మీద, అదేవిధంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. దాని స్ఫూర్తితోటి ఇవాళ మన విశ్వకర్మల పరిస్థితి మీద మనం అందరం ఉద్యోగులుగా, అదే వృత్తుల నుండి రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన ఉద్యోగులుగా దీని మీద మనం ఆలోచించుకుందామని చెప్పి చాలా సార్లు ఉద్యోగ సంఘంగా మేము చాలా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం వేదాస్ అసోసియేషన్. దాంట్లో చాలా విషయాల మీద మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆఖరికి మన విశ్వకర్మ సంఘాలు ఎన్ని ఉన్నాయో, దాంట్లో వృత్తులకు సంబంధించిన సంఘాలు ఎన్ని ఉన్నాయో ఆ సంఘాలు అందరితోటి మనం మాట్లాడదామని చెప్పి విశ్వకర్మల పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి, వాళ్ళకున్న అవసరాల గురించి, మరి వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటామో దాన్ని ఎట్లా సాధించుకుందాం, మరి దాని ప్రణాళిక ఏందనే విషయం మీద చాలా సంఘాలను మేము సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించడంలో భాగంగా ఆగస్టు 30 రోజున ఇంకొక వెబినార్ నిర్వహించుకున్నాం. అది కేవలం మన విశ్వకర్మల కొరకే. అన్ని సంఘాల నాయకులు ఆ రోజు ఆ వెబినార్లో పాల్గొనడం జరిగింది. ఆగస్టు 30వ తారీఖు అందరూ కూడా ఇప్పుడు 2 రోజుల కింద అమరులైన పెద్దలు గురుచరణం గారు కానివ్వండి, వస్నూరి బ్రహ్మానందచారి గారు కానివ్వండి, ఇట్లా అందరు ఆ రోజు మనం అందరం ఒకటి కావాలి, ఒకటయ్యి మన సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి మాకు ఆ సమావేశంలో పాల్గొన్న అందరికీ వారి సందేశం ఇవ్వడం జరిగింది. ఇట్లా పెద్దల సందేశాల మేరకు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకుల అభిప్రాయాల మేరకు మేము మరొక సమావేశాన్ని ప్రత్యక్షంగా నిర్వహించమని వాళ్ళు కోరిన మేరకు, మరొక వైపు కరోనా ఉధృతంగా ఉన్నది, అదే టైంలో మనం నిర్వహించలేమని చెప్పి కొద్ది కాలం ఆగి నవంబర్ 8 రోజు సోదరులు చాలా హెల్ప్ చేసిండ్రు. శ్రీనివాసాచార్య గారు మన విశ్వవిశ్వాని సంస్థల అధినేత, వారి కాలేజీలో నవంబర్ 8 రోజు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఆ సమావేశంలో పాల్గొన్న
సంఘాల నాయకులందరూ మనం అందరం ఐక్యంగా పనిచేద్దాం. మన విశ్వకర్మల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక ఐక్య కార్యాచరణను రూపొందించుకుందామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ సమావేశంలో 1-2 సంఘాలు అక్కడికి రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రాకపోవడం వల్ల సరే మళ్ళా కొంత టైం తీసుకుందాం, ఇంత కష్టపడుతున్నాం కదా, మళ్ళా కొంత టైం తీసుకుందాం అని చెప్పి ఆ 2-3 సంఘాలను మళ్ళీ ఒకసారి నేను మా వేదాస్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులను వారి ఇంటికి వెళ్ళి సంప్రదించి వాళ్ళని కన్వీన్ చేసి నెక్స్ట్ సమావేశం డిసెంబర్ 24 నాడు ఉంటుంది, మీరు కూడా అందరూ తప్పకుండా పాల్గొని విశ్వకర్మల సమస్యల పరిష్కారంలో ఐక్యంగా ఒక కార్యాచరణ రూపొందించడానికి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ 24 నాడు డిసెంబర్ 24 నాడు వాస్తవంగా అది మేము చేసిన ఎఫర్ట్స్ కు ఒక చరిత్రాత్మక దినం. ఎందుకంటే ఆ రోజు అందరు వచ్చి తెలంగాణ విశ్వకర్మ సంఘాల ఐక్య సంఘటన అనే పేరుతోటి ఒక ఐక్య వేదికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఐక్య సంఘటన ఏర్పడిన ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు అదే కాలేజీలో అందరూ పెద్ద మనుషులు ఉన్నారు. అదే తెల్లేసరికి ఒక సంఘం దాని నుంచి డివేట్ అయిపోయి మరి ఏం ఆలోచించుకున్నారో ఏందో ఒకే వ్యక్తి సంతకం పెట్టి మళ్ళీ ఏదో ఎన్నికల సమావేశం మాది మేము నిర్వహించుకుంటామని చెప్పి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి సమాజం మొత్తం ఒక్కసారిగా ఏదైతే ఐక్యత మనం ఒక వేదిక మీదకి వచ్చినా మనం అనుకున్నామో అది 24 గంటలు కూడా గడవక ముందే ఒక పెద్ద మనిషి చేసిన ఘనకార్యం వల్ల ఆ ఐక్యతను ప్రశ్నించవలసిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. ఈ క్రమంలో మిగతా సంఘాల నాయకులందరూ అరే ఇది ఎట్లా మళ్ళొకసారి మాట్లాడదామని చెప్పి వాళ్ళ దగ్గరికే వెళ్ళి మాట్లాడిన నాయకులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనందరం కలిసే చేసుకుందామని మాట్లాడిన నాయకులు ఇక్కడే ఉన్నారు. అది మరి ఎందుకు వాళ్ళు అంగీకరించలేదు అనేది పక్కన పెడితే వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల మొత్తం మిగతా సంఘాలన్నీ కలిపి మనమే ఒక కొత్త సంఘంగా ఏర్పడదాం, విలీనం చేసుకుందాం మన సంఘాలను, మన విశ్వకర్మ జాతి కోసం మనం పాటుపడదామని చెప్పి అన్ని సంఘాలు మార్చి 1 రోజు పద్మావతి గార్డెన్స్ సాగర్ రోడ్ల విలీనం చేసుకుంటూ 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకాలు చేసిండు. బహుశా ఇది చరిత్రలో ఎన్నడూ లేదు. మార్చి 1 అనేది ఒక చరిత్రాత్మకమైన దినం. ఏ కమ్యూనిటీ కూడా ఈ విధమైన నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నదో మాకైతే తెలియదు. ఆ రోజు వాళ్ళందరూ మేమంతా ఒక్కటైతాను, మా సంఘానికి ఎలక్షన్ చేయండి అని చెప్పి వేదాస్కు 100 రూపాయల బాండ్ పేపర్ను రాసి మా చేతిలో పెట్టడం జరిగింది. మేమున్నది మా సామాజిక బాధ్యతగానే అప్పటికి నిర్వర్తిస్తూనే ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము అది నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం చాలా ఆలోచన చేసి ఒక పద్ధతిని తయారు చేసుకొని దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఏ రోజు అయితే విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రిజిస్ట్రేషన్ అయిందో అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాం. అదే రోజు నుంచి మన ఎన్నికల కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. అది ఇక మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పటిదాకా ఏం జరిగిందనేది దాని ఫలితమే ఈరోజు మనం ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఇంత గొప్ప సంఘంగా మనం ఏర్పడ్డాం. దీనికి సరే రకరకాల సంఘాల నుంచి వచ్చిన పెద్దలు కాబట్టి ఎన్నో రకాల అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఆర్గనైజేషన్ పరంగా కానీ లేకపోతే వాళ్ళ పాలసీ విషయంలో కానీ ఎన్ని సమస్యలైనా మీకు ఎదురు కావచ్చు. కానీ ఐక్య సంఘంలో ఈరోజు పెద్దలందరికీ ఒక సంఘం కోసం కానీ ఒక వ్యక్తి కోసం కానీ మేము ఆలోచించింది లేదు. కేవలం మన సమాజాన్ని బాగు చేయడానికి ఎంతమంది ఏ విధంగా ఒక ఐక్యత దిశగా పయనిస్తారు, ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారు అనే దానికోసమే మా
ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాం. ఇక ముందు కూడా మా ప్రయత్నం అదే విధంగా కొనసాగుతున్నాం. ఈ రోజే మొత్తం సాధించుకున్నట్టు ఫీల్ కావద్దు ఎవరు. ఇంకా చేసుకోవాల్సింది 90% ఉన్నది. మీరు వేదిక మీద అన్ని సాధించడం నిలబడితే కుదరదు. దయచేసి వేదిక పైన అర్హులు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు కిందికి రావాలి. అందరూ పక్కన లోపల పోండి, రూమ్ లోపల పోండి, రూమ్ లోపల పోండి అన్న, రూమ్ లోపల పోండి. రైట్. వేదాస్ తరఫున ఇప్పుడు ఈ సంఘానికి ఎన్నికైన పెద్దలు, అదేవిధంగా ఇక్కడున్న జిల్లాల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, మండలాల కమిటీ నాయకులు, ఇతర మన విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘ నాయకులు అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు వరకు మనం ఎంతమందిమో మనకు తెలియదు. కానీ ఇవాళ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు, మనం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు దాదాపు 1,12,000 మంది మన విశ్వకర్మలు ప్రత్యక్ష ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది గతంలో ఏ సంఘం కూడా నిర్వహించింది కాదు. మనం మాత్రమే చేయగలిగినాం. అది కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు కూడా ఓటు వేయడానికి మనం అవకాశాన్ని కల్పించి ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఈ సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నికైనా ఇక మేమే అన్ని అని మాత్రం ఎవరు కూడా ఫీల్ కావద్దు. ముందు అసలు మనం ఎంతమందిని, అంతమందికి ఏం అవసరాలు ఉన్నాయి, వాటి ప్రాధాన్యత క్రమం ఏంది, వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఎక్కడ పోయి రిప్రజెంటేషన్ చేయాలి, ఎవరి ద్వారా పని అవుతుంది అనే విషయాల మీద మరి మనం గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయి దాకా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అందుకని చెప్పి నేను ఎందుకన్నా అంటే, మనం చేసింది ఇప్పటికి 10% మాత్రమే, చేయవలసింది 90% ఉన్నది. ఈ 90% పనిని అందరం కలిసి ఉండకపోతే, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు మనం గౌరవించుకుంటూ చేసుకోకపోతే ఎక్కడైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ మన వేరే సజెషన్ నుంచి, సరే పెద్దలు ఇప్పటి వరకు వాళ్ళు 40 ఏళ్ళు చేసిందా, 50 ఏళ్ళు చేసిందా, వాళ్ళు ఎన్ని ఏళ్ళైనా చేయనియండి. ఎవరు చేసినా ఎంతో కొంత సమాజానికి చేసుంటారు. నష్టం జరిగితే వాళ్ళకే నష్టం. అయితే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘానికి క్రమశిక్షణ అవసరం అనేది ఇక్కడ కనబడుతోంది. మరి క్రమశిక్షణను మనం ఏ విధంగా అలవర్చుకుందాం అనే దానికి అవసరమైతే ఆ ప్రత్యేక తరగతులు కూడా మనం పెద్దల ద్వారా నిర్వహించుకుందాం. కానీ కనీసం ఇప్పుడు వాళ్ళ ముందన్న ఒక క్రమశిక్షణను అందరం మనం పాటించాలి. ఇప్పుడు సరే, ఇప్పటిదాకా జరిగిన వాటి గురించి మీకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇంత టైం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా సంఘానికి మా అవసరం ఎప్పుడున్నా వేదాస్ అసోసియేషన్ ప్రజలతోటే మమేకమై ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మేము అందుబాటులోనే ఉంటాము. దీంతో పాటు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన బాధ్యత మా మీద ఉన్నది. అది ఇప్పుడు ఎన్నికైన రాష్ట్ర సంఘ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత. దాన్ని ఇప్పుడు మనం చేపడదాం. జై వేదాస్, జై వేదాస్, జై వేదాస్, జై వేదాస్, జై జై వేదాస్. ఇప్పుడు ఆచారన్న గారి ద్వారా, అదేవిధంగా శ్రవణన్న గారి ద్వారా ఇప్పుడు ఎన్నికైన మన సంఘ పెద్దలకు ఎన్నికల ధ్రువపత్రాలను మనం ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అధ్యక్షులుగా ఎన్నికైన ఎర్రోజు భిక్షపతి గారికి ఎన్నిక ధ్రువపత్రం అందించవలసిందిగా
ఆచార్య గారిని కోరుతున్నాం. అన్న కొంచెం పక్కకుండు. కుమారస్వామి సారు కొంచెం సైడ్ ఉండు, కొంచెం పక్క జరుగు. ఫోటో కోసం ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా బృందారం గణేష్ సారి గారికి రవాణాగా అందజేయాల్సిందిగా మధుచారి గారు ముందుతో రావాలి మీరు. కోశాధికారిగా ముత్తూరు మధుచారి గారికి అందించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. సహాధ్యక్షులుగా కౌలే జగన్నాథన్ గారికి అందించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. విశ్వనాథుల రమేష్ గారిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా వారికి ఎన్నిక ధృవపత్రం ఇవ్వవలసిందిగా పెద్దలు. రుద్రూరు శివలింగం గారికి కూడా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నిక ధృవపత్రం ఇవ్వాల్సిందిగా పెద్దలను కోరుతున్నాను. ఇప్పుడు జై విశ్వకర్మ జిల్లే ముందుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం. రాష్ట్ర కమిటీ ఎన్నికైన పెద్దలతో పాటు జిల్లా కమిటీకి ఎన్నికైన పెద్దలు, అదేవిధంగా మండల కమిటీలకు ఎన్నికైన పెద్దలు కూడా వేదిక వద్దకు వచ్చి ఇక్కడ వరుసగా నిలబడి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఓన్లీ జిల్లా అధ్యక్షులు రమ్మని కోరుతున్నాం. మండలంలో అక్కడే ఉండాలి, జిల్లాలో అయితే మనకు కష్టం అవుతుంది. దయచేసి వరుసగా నిలబడండి, అందరూ వరుసగా నిలబడండి. కిందనే ఉండాలి, పైకి ఎవరెక్కదు. ఉండండి మధ్య నిలబడి మళ్ళీ మనమే ఇంటికి పోయిన వాళ్ళే ఉండాలి. అడ్డలు జిల్లా వాళ్ళు ఉండాలి ఇక్కడ. ఓన్లీ జిల్లానేనాయా చెప్పింది.
ఒకసారి మాట్లాడాలి. అయ్యా అధ్యక్ష చెప్తా అధ్యక్షులు ప్లీజ్ జిల్లా అధ్యక్షులు పైకి రండి. జిల్లా అధ్యక్షులు పైకి రండి. కొన్ని మండలాధ్యక్షులు పక్కన ఫస్ట్ మిత్రులారా క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణకు వారి పేరు విశ్వధర్మములు. మన పేరు డిసిప్లిన్ క్రమశిక్షణ పాటించే దయచేసి జిల్లా అధ్యక్షులు మాత్రమే వేదిక మీద ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళ పక్కన ఓన్లీ జిల్లా అధ్యక్షులే. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు పక్కన జరగక్కడ బాబు. ఓన్లీ జిల్లా అధ్యక్షులు ముందర నిలబడి, కొంతమంది కింద లైన్ లేదు, కొంతమంది మీద లైన్ లేదు. నేను చంపడమా? చలో ఏంటో కిందడి లేదు, నిలబెట్టి అక్కడ నిలబడకుంటాను. జిల్లా అధ్యక్షులు నిలబడు కింద నిలబడు అని చెప్పి కింద నిలబడు. ఈయన ఏవా ఒక్క నిమిషం. మీరు జిల్లా అధ్యక్షులు చెప్పారు. నేను ఒక్క నిమిషం. నువ్వు జిల్లా అధ్యక్షుడిని ప్రమాణ స్వీకారం చేసినాక జిల్లా అధ్యక్షులు పైన కూర్చున్నట్ట నువ్వు కింద నిలవడం ఫస్ట్. నీకు అదే చెప్తున్నా, కింద నిలవడు, అక్కడ నిలవడు. ఏ బాబు చెప్పినప్పుడు ఇలా నువ్వు జిల్లా నిలవడా బాబు నిలవడా? జిల్లా అయినా వినకపోతే మన మండలానికి ఎట్లా చెప్తావు సమాధానం? ఏమైతుందా లైన్ చేయడానికి? ఏంటో ఇక్కడ పొడిచినట్టు అక్కడ ఇప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు అయినట్టే. ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదు అక్కడ పొడిచినట్టు. మన విశ్వకర్మ భగవానుడి మీద ప్రమాణం రాష్ట్రంలో కొంతమందికి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు ముగ్గురు వాళ్లకు ఇప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. మైక్ కొంచెం లేండి, అక్కడ స్టేజ్ మీద లేండి. మొత్తం స్టేజ్ ఎక్కుతున్నారు. కొద్దిగా ఎంకిదారు, కొద్దిగా ఎంకిదారు, ఎంకిదారు. నువ్వు ఇక్కడ దయచేసి జిల్లా అధ్యక్షులు లైన్ గా ప్రమాణం ఉంటే వీళ్ళు కూడా చేసేది తీవ్రంగా కనపడుతుంది కదా, అంతే. మీరు ఇక్కడ నిలబడితే అధ్యక్షుడు వచ్చిన స్వామీజీలు ఎవరు కనపడరు. మీ అందరూ ప్రమాణ స్వీకారం చేసినాక ఏం కాదు. మనకున్నదే 33 జిల్లాలు. ఇదే 33 మంది ఉంటే చాలు, కానీ ఒక్కొక్కరు ముగ్గురు నోరుకొచ్చుకుంటారు. వీరికి 33 మందే ఉండాలి. మీతో అంతా కూర్చొని చూస్తారా? కొంచెం మీరంతా కూర్చోండి. ఆయన కరోనా వస్తుంది అధ్యక్ష నువ్వే చేపించు. జర తొందర పడకు. జర సభ ఆటో చూస్తే నువ్వేం మాట్లాడు. చూడు అక్కడ మందు, అక్కడ మళ్ళీ సందడి చేసేటోళ్ళు 33 మంది కంటే ఒక్కరు ఎక్కువన్నా కూడా కాదు. ఇక 33 మంది మాత్రమే. రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగతా ఎవరెవరికైతే బాధ్యతలో వాళ్ళు వీళ్ళు విశ్వకర్మ భగవానుని మీద ప్రమాణం చేసి ఈ జాతి కొరకు, ఐక్యత కొరకు సమస్యల మీద పోరాటం చేస్తాం, మా సమయాన్ని మొత్తం ఈ సంఘానికే ఇస్తామని ప్రమాణం చేయండి. లేకపోతే కింద వైపు కూర్చోండి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మ భగవానికి దిగమని వాళ్ళందరూ దిగమని అక్కడ దిగరే. ఏ మనుషులు మీరు కొద్ది మనుషులు అంటే మీరు
అయిపోతుంది మొత్తం అందరూ. పక్కన జరగదు. అలా దిగమని కింద మేము నిలబడ్డాం మేడం. ఏం రాదు. వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు? ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మాత్రమే ఇక్కడ నిలబడాలి. మండల అధ్యక్షులు దయచేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేయాలి. అరే ఏం ఓ సారు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా అధ్యక్షులు మీరు రండి. ఆడ ఉంటావా? ఉండు. కుడిచేని ముందుకు కాపండి. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అందరూ కుడిచేని ముందుకు కాపండి. ఎప్పుడైనా మీనాక్షి ఇక్కడ అందరూ ప్రమాణ స్వీకారం అందరికీ పంపిస్తాం. మీ కుడి చేతి ముందుకు కాపండి. వెనకాల ఉన్న వాళ్ళంతా మనసులే బాగా. ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం ముందుకు కాపండి. మీ పేరు అనుకోండి. నేను విశ్వకర్మల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విశ్వబ్రాహ్మణుల విశ్వకర్మల ఐక్యత అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతానని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం 84/2021 ఇక్కడ రాష్ట్ర జిల్లా మండల మీ పనులు అనుకోండి. నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం పక్షపాతం రాగద్వేషాలకు అతీతంగా విశ్వకర్మలందరికీ న్యాయం చేకూరుస్తానని విశ్వకర్మ భగవానుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ. ఇప్పుడు జిల్లా కమిటీ అధ్యక్షులు అందరూ దయచేసి వారి గారి సీట్లలో ఆసక్తి కావాలి. తర్వాత మండల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులందరినీ కూడా పేరు పేరున పిలుస్తారు. మీకు సన్మానం ఉంటుంది. ఇక్కడ కొద్దిగా అందరూ ఒక పక్కకు వస్తే పిలిచిన వాళ్ళంతా ఇక్కడ చేసుకొని అట్లా కిందికి జరా ఒక్కొక్కరి జిల్లా అధ్యక్షులు జిల్లా పేరు ఆయన పేరు చెప్తారు. ఆ లీస్ట్ ఏడుంది? లీస్ట్ ఉందా లేదా? లేకపోతే జిల్లా పేరు చెప్తే వచ్చేస్తారు ఒక్కొక్కరు. మొదలు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మహేష్ గారు అయినా విశ్వకర్మ బంధము ఈ రోజు ఒక తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఎన్నడూ లేని విధంగా విశ్వ బ్రాహ్మణులు ఒకదారి మీదకి వచ్చి మనను ఈ సమీకరణ చేసి బ్రాహ్మణులందరూ ఒక సమీకరణ చేసినందుకు మన విశ్వ బ్రాహ్మణులందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ముందుగా ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ అలగోడు కుమారస్వామి గారికి రాష్ట్ర సభ పక్షాన ప్రత్యేకంగా సన్మానం చేయడం జరుగుతుంది. సర్పంచ్ ద్వారా క్రీడా అసోసియేషన్కు సన్మానం చేయడం జరుగుతుంది. జై
జై జై వేద జై వేద జై జై వేద జై వేద విశ్వకర్మ ఐక్యత విశ్వకర్మ ఐక్యత ముందుగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ మహేష్ గారు తమ్మడి మహేష్ గారు అధ్యక్షులు వేదికగా ఆవిష్కరించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సప్పట్ల ద్వారా సన్మానం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ పాండపల్లి రమేష్ గారు. స్వామీజీ ఏమైందయ్యా స్వామి గురించి అందరూ మీరు ఏమనుకో స్పీడ్ గా కొట్టి పాండపల్లి రమేష్ గారికి కృష్ణా జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోపాల్ గారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ గారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు వీరభద్రాచార్య గారు. కూర్చో తప్పకుండా రూరల్ జిల్లా అధ్యక్షులు వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పురిపిల్ల రమేష్ గారు. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సత్యం గారు. మౌస్ తీయండి మాస్క్ ది బాబు సారు మాస్క్ ది మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు. రైట్ జానీ జిల్లా అధ్యక్షులు అశోక్ గారు. మాస్క్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సత్యం గారు. సత్యం గారు రండి. ఒకసారి జరగండి వెళ్ళిపోవాలిగా. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ గారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సుందరయ్య గారు. మీడియాలో వస్తాయి ఉంటాయి ఎందుకు బాధ. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు. తర్వాత జోగులాంబ అధ్యక్షులు మీతో రావాలి. ఒక్కొక్కరు మరిపూర్ జిల్లా అధ్యక్షులు బండి ఉపయోగించండి గారు. జయశంకర్
సంరక్షణ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రావాలి సత్యమా మోహనాచారి గారు, నల్గొండ జిల్లా అధ్యక్షులు యాదవ్ గారు, వనపర్తి జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ పరమేశ్వర్ గారు, పరమేశ్వరాచారి గారు, దిగయ్యా సారు మహేశ్వర జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి గారు, పెద్దలు బ్రహ్మచారి గారు, వీరబ్రహ్మ గారు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మ గారు, మాస్క్ 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 వీరబ్రహ్మ గారు, మైపాల్ జిల్లా అధ్యక్షులు, ములుగు జిల్లా అధ్యక్షులు రాజన్న గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామభవనాచారి గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. ఐక్యతను, అభివృద్ధిని, సంక్షేమం కోసం పాటుపడతానని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం 84/2021 జిల్లా మండలంలో మీరు ఏ పదవి ఉంటే పదవి అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు అంకిత దీక్షతో కృషితో నిర్వహిస్తానని భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా విశ్వకర్మీలందరికీ న్యాయం చేస్తానని ఆ విశ్వకర్మ భగవాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై విశ్వకర్మ. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఎవరెవరు గెలిచారో రండి సార్. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.